హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చిపోట్లే బౌల్, ఇట్స్ అ మెక్సికన్ డిష్ అండి. బట్ ఇక్కడ యూఎస్ఏలో కూడా బాగా ఫేమస్. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ ఆల్సో. దాంట్లోనే చాలా వర్షన్స్ ఉంటాయి, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, అండ్ దాంట్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్, ఆప్షన్స్ అవన్నీ ఉంటాయి. బట్ నేను మీకు ఈరోజు మేము రెగ్యులర్గా తినే నాకు నచ్చే ఇంగ్రీడియంట్స్తో ఒక చిపోట్లే బౌల్ సింపుల్గా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎలానో బయట తినలేకపోతున్నాం కదా, సో నాకు ఇంట్లోనే ట్రై చేయాలనిపిస్తుంది అన్ని వెరైటీస్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఇవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి. ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఈజీ అంటే కొంచెం ప్రొసీజర్ ఉంది, అంత ఈజీ అని చెప్పాను. బట్ ఎప్పుడూ మనం రెగ్యులర్గా చేసుకునేది కాదు కాబట్టి యూ కెన్ ట్రై వన్స్. అండ్ ట్రస్ట్ మీ, చికెన్ అయితే ఇట్స్ వెరీ డెలిషియస్ అండి, చాలా బాగా వచ్చింది. యూ కెన్ ట్రై దిస్ అట్ హోమ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ మై వీడియో, నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. And please give a like if you like this, and thank you for watching. సో ఎగ్జాక్ట్గా ఈ రెస్టారెంట్ పేరు చిపోట్లే మెక్సికన్ గ్రిల్ అండి. దీంట్లో బరిటోస్, టాకోస్, సలాడ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. నేను ఇప్పుడు చిపోట్లే చికెన్ బౌల్ చేస్తున్నాను. దీంట్లో కూడా మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ నాకు నచ్చే ఐటమ్స్ కొన్ని వాటితో చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే వీటి కోసం నేను ఇలాగా బ్లాక్ బీన్స్, ఇవి రాజ్మా ఉంటుంది కదా, దాంట్లోనే ఇది ఒక వెరైటీ బ్లాక్ బీన్స్. వీటిని నేను ఒక రోజు ముందు నైట్ సోక్ చేసేస్తున్నాను. బాగా వాష్ చేసి చక్కగా నానబెట్టుకుంటున్నాను. మినిమం 12 hours ఇవి వాటర్లో నానాలి. సో ఈ బ్లాక్ బీన్స్ ఒక ఐటమ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిపోట్లే చిల్లీస్ అండి. ఇవి డ్రైడ్ మన జలపెనోస్ అని ఇక్కడ ఒక వెరైటీ ఆఫ్ పచ్చిమిర్చి, అది కొంచెం పెద్దగా ఉంటాయి. అలాగా వాటిని ఇలాగ డ్రై చేసినవి అనమాట. మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి ఉంటాయి ఈ డ్రై చిల్లీస్. వీటిని నేను అమెజాన్లో తీసుకున్నాను. 4 ounces వచ్చి $8కి. అండ్ ఇప్పుడు ఈ డ్రై చిల్లీస్ని ఒక 1 minute డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక్క 1 minute చేస్తే సరిపోతుంది. అలా చేశాక వేడివేడి నీటిలో అంటే హాట్ వాటర్లో వీటిని వేసి నానబెడతాను, సోక్ చేస్తాను. మినిమం ఒక 4 to 5 hours సోక్ చేస్తే చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ 1 hour అయినా సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. మీకు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టండి, లేకపోతే 1 hour సరిపోతుంది. అండ్ నేను చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. ఆ చికెన్ బ్రెస్ట్ని ఇలాగ థిన్ స్లైసెస్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 to 5 వెల్లుల్లి, గార్లిక్, అండ్ 2 tablespoons సాల్ట్, 1 tablespoon జీలకర్ర పౌడర్, క్యూమిన్ పౌడర్, 1 tablespoon చిల్లీ పౌడర్, కొంచెం ఒరిగానో అండ్ 1/2 teaspoon పెప్పర్ పౌడర్, అండ్ ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆలివ్ ఆయిల్, అండ్ కొంచెం టొమాటో కెచప్. యాక్చువల్ టొమాటో ప్యూరీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను కెచప్ యాడ్ చేస్తాను, టొమాటో కెచప్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మొత్తం నేను ఏదైతే చెప్పానో అవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలండి. ఆ పౌడర్స్, డ్రై ఇంగ్రీడియంట్స్, ఆయిల్, అండ్ ఒక tablespoon టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేను ఆ డ్రై పెప్పర్స్ చూపించాను కదా మీకు, అవి నేను ఒక 3 hours సోక్ చేశానండి. సో ఆ సోక్ చేసిన పెప్పర్స్ ఇలాగా వాటర్లో ఉబ్బుతాయి అన్నమాట చక్కగా. వాటిని జస్ట్ తీసి యాడ్ చేస్తున్నాను. వాటర్ వేయకూడదు, జస్ట్ ఆ పెప్పర్స్, మనం నానబెట్టిన చిల్లీస్ ఉన్నాయి కదా, అవి మాత్రం వేసి చక్కగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. సో మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇదేం నేను వాటర్ యాడ్ చేయకుండానే చక్కగా ఇలాగా మంచి పేస్ట్, మనకి ఏదైతే ఇప్పుడు ఆ చికెన్ మ్యారినేట్ చేయడానికి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, మీకు ఏదైనా అవసరం అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ చికెన్ బ్రెస్ట్ని థిన్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేస్తాను. మనకి ఎంత కావాలో అంత చూసుకొని నేను ఒక 4 tablespoons యాడ్ చేశానండి. చక్కెరలాగా బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక మినిమం 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి మనం. ఒకవేళ ఈ సాస్ చేసుకునే ప్రాసెస్ మనం స్కిప్ చేయాలంటే రెడీమేడ్గా మనకి ఇలాగ చిపోట్లే పెప్పర్స్ ఇన్ అడోబ్ సాస్ అని షాప్స్లో దొరుకుతాయి. అది డైరెక్ట్గా మీరు తెచ్చుకొని మనం చికెన్ మ్యారినేట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చిపోట్లే బౌల్లో యూజ్ చేసే రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ వైట్ రైస్, ఇలాగ లైమ్ రైస్, కొరియాండర్ రైస్, డిఫరెంట్ ఫ్లేవర్స్తో చేస్తారు, బట్ నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాను. సో రైస్ని ఒక 2 to 3 times వాష్ చేసి ఒక 1 hour సోక్ చేస్తాను. అండ్ మన బీన్స్ కూడా చూసారా, నాకు తెలిసి ఒక ఇది 1.5 day సోక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని నేను మనకి ఇన్స్టెంట్ పాట్ ఉంటుంది కదా, ఆరల్స్ ప్రెషర్ కుక్కర్, దీంట్లో వేసి నేను దీన్ని కుక్ చేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ పాట్ అయితే చక్కగా సీల్ మోడ్లో పెట్టుకుని
బీన్స్ కుకింగ్ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అదే మన ప్రెషర్ కుక్కర్, బయట స్టవ్ మీద పెట్టే ప్రెషర్ కుక్కర్ అయితే ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ తర్వాత నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ వేసుకున్నానండి. అంటే బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి ఫస్ట్ ఇలా వాటర్ బాయిల్ చేసుకుంటాను. కొంచెం హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ వేసాను దాంట్లో. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ చేసిన తర్వాత మనం ఏదైతే 1 అవర్ నానబెట్టుకున్నామో బ్రౌన్ రైస్, అది చక్కగా స్ట్రెయిన్ చేసేసి ఆ బ్రౌన్ రైస్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో దీని ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేస్తాను. అండ్ పక్కనే మన బీన్స్ కూడా రెడీ అయిపోయిందండి. ఆ ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయాక ఓపెన్ చేశాను. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారము, చిల్లీ పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్, క్యూమిన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అవన్నీ యాడ్ చేశాను కదా, తర్వాత ఒక 10 మినిట్స్ సాటే మోడ్లో పెట్టి కుక్ చేస్తాను. స్టవ్ మీదైనా సరే మీరు ప్రెషర్ రిలీజ్ అయిపోయి లిడ్ ఓపెన్ చేశాక ఒక 10 మినిట్స్ కొంచెం దగ్గరే వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు చికెన్. మన చికెన్ ఆల్మోస్ట్ ఒక 1.5 hour మ్యారినేట్ అయిపోయిందండి. అండ్ తర్వాత ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను, గ్రిల్ ప్యాన్. దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి మన చికెన్ని ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చక్కగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ, మాడకుండా చూసుకుంటూ దాన్ని ఫ్రై చేసుకుంటే మన చికెన్ రెడీ. నాకు మా హస్బెండ్కి కొంచెం క్రిస్పీగా ఇష్టం అని చెప్పి కొంచెం ఫ్రై చేసుకున్నామండి బాగా. అండ్ ఇదిగో బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అంటే చక్కగా బ్రౌన్ రైస్ ఉడికాక ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. స్ట్రెయిన్ చేసేసి ఇలా బ్రౌన్ రైస్ పక్కన పెట్టుకుంటే రెడీ అయిపోయినట్టే. అండ్ మన చికెన్ పీసెస్ని కూడా ఇలాగా క్యూబ్స్ కింద కట్ చేశాను, చిన్న చిన్న పీసెస్ కింద. సో మన చిపోట్లే చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇట్స్ టైమ్ టు సర్వ్. చూసారా, కొంచెం బ్రౌన్ రైస్, చిపోట్లే చికెన్ అండ్ మన బీన్స్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంటాయండి ఆప్షన్స్ దీంతో పాటు యాడ్ చేసేవి. చక్కగా గోకమల్లు అవకాడోతో చేస్తారు, సాసెస్ ఉంటాయి, కార్న్ ఉంటుంది, టమాటోస్, అవన్నీ ఇంకా మన ఆప్షన్స్ అనమాట. లెట్యూస్ ఉంటుంది, మనం ఏది కావాలంటే అది సర్వ్ చేస్తారు మనకి. బట్ నాకు ఇలా సింపుల్గా చక్కగా ఇది చాలని చెప్పి చేసుకున్నానండి. నాకు ఏదైతే ఇష్టమో ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రం చేసుకుని నా చిపోట్లే బౌల్ రెడీ చేసుకున్నాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.